ఇటు నల్గొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వేములపల్లి మండలం అమన్గల్ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో విషాదం నెలకొంది. భక్తులు పల్లకీ సేవతో అగ్నిగుండాలు దాటుతూ ఉండగా ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాటలో ఒకరినొకరు నెట్టుకోవడంతో భక్తులు అగ్నిగుండంలో పడిపోయారు. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై భక్తులనైతే బయటకు తీశారు. ప్రమాదంలో గాయపడ్డ వారందరినీ కూడా హుటాహుటిన సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నల్గొండ జిల్లాలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మీరు చూస్తున్నారు. వేములపల్లిలో అమన్గల్ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో ఈ విషాదం నెలకొంది. భక్తులందరికీ కూడా పల్లకీ సేవతో ఆ అగ్నిగుండాన్ని దాటడం అక్కడ ఆనవాయితీగా వస్తోంది. కానీ ఆ పల్లకీని తీసుకువెళ్లే క్రమంలో ఒకరి మీద ఒకరు పడిపోయి అగ్నిగుండంలో చాలా మంది పడిపోయారు. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. కణకణ మండుతున్న నిప్పుల మీద నుంచి స్వామివార్లను తీసుకువెళితే అన్ని పాపాలు పోతాయంటూ నమ్మకం. దీంతోనే ఆ పల్లకి వెంట చాలా మంది గ్రామస్తులు, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వెనకే పరిగెత్తారు. కానీ అనుకోకుండా ఒక్కసారిగా ఒకరి మీద ఒకరు పడిపోవడంతో అగ్నిగుండంలోనే చాలా మంది పడిపోయారు. మహిళలు కూడా ఉన్నారు, చూడొచ్చు ఆ దృశ్యాలలో. గాయపడిన వారందరినీ కూడా వెంటనే సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు, చూడొచ్చు. మా ప్రతినిధి రమేష్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. రమేష్, ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఎలా ఉంది? పెద్ద ప్రమాదం అయితే తప్పిందని చెప్పవచ్చు. కాలిన గాయాలతో కూడా వారంతా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అగ్నిగుండాలు వారంతా కూడా సెంటిమెంట్ గా భావిస్తారు. ఆ జాతర తెల్లారి మొత్తం కూడా అగ్నిగుండాలు నిప్పుల్లో మంటలపై నిప్పుల్లో నడిస్తే కూడా మొత్తం కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని కూడా భక్తుల నమ్మకం. అందులోనే భాగంగా పెద్ద ఎత్తున మనం చూస్తున్నాం. మామూలుగా అయితే చాలా చూసి క్రౌడ్ చాలా తక్కువ ఉంటుంది. కానీ జరిగినటువంటి ఇన్సిడెంట్ ని చూస్తుంటే ఒక్కసారిగా వందలాది మందిగా కూడా ఆ మంటలపై నిప్పులపై కూడా వెళ్ళడంతో ఒక్కసారి తొక్కిసలాడుతూ అందులోనే వెళ్తుండగానే పడిపోయినటువంటి పరిస్థితి. వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు వెంటనే వారిని బయటికి లాగగలతో ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే. కానీ రమేష్, ఆలయ అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? అంత నిప్పులు మండిపోతూ ఉన్నాయి. పల్లకి మీద తీసుకువెళ్ళడం, ఫాస్ట్ గా వెళ్ళడమే చాలా కష్టం. అలాంటిది అంతమంది భక్తులు వెళ్తే ఖచ్చితంగా ఎక్కడో ఒక్కడ ప్రాబ్లం జరుగుతుంది, అపశృతి చోటు చేసుకుంటుంది. ఎప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుందా ఆచారం? ఏటా ఉత్సవాలు ఇదే తీరుగా అగ్నిగుండాలు ఇదే విధంగా కొనసాగుతాయి. కానీ ఒక్కసారిగా క్రౌడ్ పరిస్థితిని చూసినట్లయితే వందలాదిగా ఒక్కసారి రావడం, తోపులాట కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మామూలుగా అగ్నిగుండాల ముందే కూడా పోలీసులు కూడా అలర్ట్ అవుతారు. చెరువుగట్లో కూడా గతంలో కూడా చూడడం జరిగింది. ఇలాంటి ప్రమాదమే జరిగి కూడా ఓ వ్యక్తి చనిపోయినటువంటి ఘటన కూడా చూడడం జరిగింది. కాబట్టి ప్రతి అగ్నిగుండాలప్పుడు కూడా పోలీస్ సిబ్బంది కానీ అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉంటారు, కాస్త కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటారు. కానీ ఇక్కడ జరిగినటువంటి ఆ తీరును చూస్తే అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరు కూడా మొత్తం ఊహించలేదు. ఒక్కసారిగా వందలాది మందిగా కూడా నడిచి వెళ్తున్నటువంటి క్రమంలోనే కింద పడిపోయినటువంటి ఆ విజువల్స్ కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. కానీ పోలీసులు సమయస్ఫూర్తిగా వెంటనే వారిని ఆ నిప్పుల నుంచి బయటికి లాగడంతో కూడా ప్రమాదం అయితే తప్పింది. కాళ్ళు చేతుల వరకు చాలా వరకు గాయాలైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎలాంటి ప్రాణాపాయం అయితే లేదు, కాస్తంత నిలకడగానే ఉన్నట్లు కూడా వైద్యులు అయితే చెప్తున్నారు. కానీ ఇది అగ్నిగుండాలు అనేది ఇప్పుడు ప్రతి జాతరలో కూడా కామన్. ప్రతి ఒక్కరు కూడా అందులో కాలుతాయని తెలుస్తూ, నడిస్తే కాలుతాయని తెలుస్తూ, ప్రమాదాలు జరుగుతాయని తెలిసినా కానీ ఆ దేవునిపై ఉన్నటువంటి నమ్మకంతో ఖచ్చితంగా కూడా దాని వెంటనే నడవాలి. రమేష్, దాదాపు ఎంతమంది గాయపడ్డారు? ఎంతమంది చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం హాస్పిటల్లో? మంది కూడా గాయపడడం జరిగింది. అందులో 7 మంది కూడా మహిళలే ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో కూడా మహిళలే ఉన్నారు. మహిళలు ఆ కాళ్ళకు కూడా గాయాలు అయినటువంటి పరిస్థితి కనిపించదని చెప్పవచ్చు. ఆ క్షణంలో కూడా వెంటనే సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఆ పోలీసులు కానీ అదేవిధంగా దేవాదాయ శాఖ అధికారులు కానీ వెంటనే స్థానికులు కూడా వెంటనే బయటికి లాగలిగారు. కాబట్టి ప్రమాదం అయితే తప్పింది. కానీ మంటలు అగ్నికుండాలప్పుడు చూస్తుంటే కాస్త మంటలు మాత్రం నిప్పులు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఈ మండుతున్నటువంటి అగ్నిగోళంగా కనిపిస్తున్నటువంటి విజువల్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇదంతా కూడా కాస్త ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు దేవాదాయ శాఖ అధికారులు కానీ పోలీసులు కానీ అప్రమత్తంగా వ్యవహరించాలి. కానీ ఎలాంటి
అప్రమత్తత జాగ్రత్తలు తీసుకోకుండా అంత పెద్ద మంటలు పెట్టడం, అదేవిధంగా క్రౌడ్ వస్తున్నటువంటి క్రమంలో కూడా కంట్రోల్ చేసి కాస్త ఆ గ్యాప్ తీసుకొని కూడా వెళ్లాల్సింది, కానీ ఎవరు అక్కడ కంట్రోల్ చేసే స్థితిలో లేరు. ఇక్కడ దేవాదాయ శాఖ అధికారుల వైఫల్యం కానీ, పోలీసుల వైఫల్యం కానీ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా వారు స్వల్ప గాయాలతో బతికి బయటపడడం జరిగింది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. చూడొచ్చు నల్గొండ జిల్లా వేములపల్లి రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ప్రస్తుతం దాదాపు 10 మంది దాకా చికిత్స పొందుతున్నారు. అగ్నిగుండంలో ఒక్కసారిగా ఒకరినొకరు నెట్టుకోవడంతో అగ్నిగుండంలోనే పడిపోయారు. వాడంతా కూడా కాలిన గాయాలతో చాలా మంది ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు.